నాతో వస్తే అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. ట్రస్ట్ మీ. అలాగే. సరే, త్వరగా తాళం తీసుకున్నా. బయలుదేరదామా? అమృత, ఏంటి వికాస్? అది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? చెప్పండి. కమ్ క్లోజ్. ఐ లవ్ యూ. అమృత, నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఏంటది? డూ యూ లవ్ మీ? అమృత, ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు కదూ? అబద్ధం చెప్పకు. నా గురించే నువ్వు మనసులో అనుకుంటున్నావు. లేదు వికాస్. పోనీ నువ్వేమనుకుంటున్నావు నేను చెప్పనా? చెప్పు. వికాస్ ఇంత రొమాంటిక్ ఫెలోనా, అందుకే రేణుక వీడిని ఇంత పిచ్చిగా ప్రేమించింది అని అనుకుంటున్నావు కదూ? అదేం లేదు. లేదంటే అదే. వికాస్, ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పను. గుడికా? రెస్టారెంట్కా? మరి షాపింగ్కా? ఏంటి, టెన్షన్గా ఉందా? మొన్న ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అబద్ధం చెప్పి షాపింగ్కి తీసుకెళ్ళావు. ఈరోజు ఏం చెప్పకుండా తీసుకెళ్తున్నావు. ఎక్కడికై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. వెయిట్ అండ్ సీ. ఈ బిల్డింగ్ మీద నుంచి తోసేస్తే ఎలా ఉంటుంది? వికాస్, ఏంటి పైకి చూస్తున్నావు? ఏం లేదు, ఈ బిల్డింగ్ మా ఫ్రెండ్ది. ఓసారి చూడమంటే చూస్తున్నాను. ఓ, అందుకేనా ఇక్కడికి వచ్చింది? కాదు. మరి? పువ్వుల కోసం. ఏ పూలబ్బాయ్, వస్తున్నాను సార్. చిల్లర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. అమృత, వెళ్దామా? మళ్ళీ ఎక్కడికి? నీకు ఇష్టమైన చోటికి పద.
వస్తున్నా. ఎవరు? అందరి ఎవరమ్మా వచ్చింది? అంకుల్ నేను. అరే రే నువ్వా బాబు? రా లోపల. ఇక్కడే నిలబెట్టావేంటమ్మా? రా బాబు. లక్ష్మి వస్తున్నానండి. కూర్చో బాబు. గోవిందయ్య బాబు బాగున్నారా? వరినాట్లు అవి మొదలు పెట్టారా? మొదలు పెట్టాం అంకుల్. అందరూ బాగున్నారా బాబు? బాగున్నారు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారంటీ. మీరు బాగున్నారా? అమ్మా నందిని, అబ్బాయికి సరే నాన్న. ఇంకేంటి బాబు విశేషాలు? పెళ్లి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారేమో, నా నుంచి ఏదైనా సహాయం కావాలేమోనని అడుగుదామని వచ్చాను. అలాగే బాబు, ఏదైనా అవసరం అయితే నేను ఫోన్ చేస్తాను. బంధువులందరినీ పెళ్లికి పిలిచారా అంకుల్? అందరినీ అంటే కొంతమందినే పిలిచాం బాబు. మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా, అందర్నీ పిలవాలనుంది. కానీ లక్ష్మి, ఇప్పుడు అవన్నీ అబ్బాయికి ఎందుకు చెప్పడం? అంకుల్, గోవిందం బాబాయ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు. అమృత విషయం మా అమ్మ నాన్నలకు చెప్పాను. ఆ విషయంలో వాళ్ళకి పెద్ద పట్టింపేమీ లేదు. బంధువులందరికీ నేను నచ్చెప్పుకున్నాను. మీ తరపున అమృత పెళ్లికి రాకుండా ఉంటే చాలు. నేనెందుకు రానిస్తాను? ఎవరెన్ని రకాలుగా చెప్పినా దాని గురించి నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు బాబు. నువ్వివ్వమ్మా. పర్వాలేదమ్మా, ఇవ్వు. తీసుకో బాబు. అంకుల్, పెళ్లికి ముందు అతికితే గతకదని. అవన్నీ వట్టి చేదస్తాం బాబు, తీసుకో. కానీ నాకు అలాంటి పట్టింపులు ఎక్కువ అంకుల్. పర్వాలేదు బాబు, తీసుకో. సారీ ఆంటీ, వద్దండి. వికాస్, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీకిష్టమైన చోటుకే తీసుకొచ్చాను. వికాస్, ఇక్కడ తీసుకొస్తున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అమృత, నువ్వేం భయపడకు. నేను మీ నాన్నతో గొడవ పడ్డానికి తీసుకురాలేదు. జస్ట్ మాట్లాడేసి వచ్చేద్దాం అంతే. మా నాన్న గురించి నీకు తెలీదు. అన్నీ తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను. అమృత, ఏ తప్పు చేయను నువ్వు. మీ అమ్మ నాన్న దృష్టిలో తప్పు చేసిన దానిలా తలంచుకున్నప్పుడల్లా, కారణం నేనే అనిపించినప్పుడల్లా నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రేపు పెళ్లి మండపంలో మీ అమ్మా నాన్న పక్క నుండి నీ పెళ్లి జరిపిస్తే నువ్వెంత ఆనందపడతావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. అందుకే మీ వాళ్ళు మన పెళ్లికి వచ్చేలా నేను ఒప్పిస్తాను. అందుకు వాళ్ళ కాలు పట్టుకునేనా బతిమాలుతాను. ఇప్పుడొద్దు వికాస్, నా మాట విను. లేదమృత, ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం చెప్పి నీ తండ్రి కూతుర్ని కలపాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది ఈ రోజే ఎందుకు కాకూడదు? అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నా మాట కాదనుకుండా నా వెంటరా. సారీ వికాస్, నేను రాను. దయచేసి నువ్వు కూడా వెళ్ళకు. పద, ఇంటికి వెళ్ళిపోదాం. నో, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వికాస్, వికాస్, నా మాట విను ప్లీజ్. సారీ. నువ్వేమీ తీసుకోకపోవడం ఏం బాగాలేదు బాబు. మహారాజశ్రీ శ్రీ 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 కృష్ణమూర్తి గారికి మీ పెద్దల్లుడు వికాస్ బాబు గారి వందనం, అభివందనం.
ఏంటి ఆలోచిస్తున్నారు? అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నటిస్తున్నారా? అమృతకు కాబోయే మొగుణ్ణి. స్వీట్ సెటప్, నా మరదలు గెటప్ బాగుంది, చాలా బాగుంది. చిన్నల్లుడు గారా? అవును బాబు. ఐఎమ్ వికాస్. తెలుసు, నిన్ను యాక్సిడెంట్లో కాపాడింది నేను, కృష్ణమూర్తి అంకులే. నువ్వు అమృత్తో షాపింగ్లో బిజీగా తిరుగుతుంటే చూశానులే. అర్రే, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నేను గుర్తుపెట్టాను, కానీ అంకుల్ బాధపడతారని చెప్పలేదు. అలాగా సుబ్బారావు? నా పేరు సుబ్బారావు కాదు, వెంకట్రావు. ఏదో ఒక రావు. మొత్తానికి యాక్సిడెంట్లో కలిసాం, యాక్సిడెంటల్గా తోడల్లుళ్ళు అయ్యాం. వికాస్ బాబు, ఏంటిది? మొన్న అమ్మ నాన్న వచ్చి గొడవ చేశారు, నిన్న తాతయ్య వచ్చారు, ఇప్పుడు మీరొచ్చారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివరా? మీకు ఇది న్యాయంగా ఉందా? నేను న్యాయం అడుగుదామని మీ దగ్గరికి వచ్చాను. చిన్నల్లుడికి మీరు రకరకాల స్వీట్లు చేసి కొసరు తినిపిస్తున్నారే. ఈ ఇంటికి పెద్దల్లుడిని, నాకు మర్యాద లేదా? ఇదేం న్యాయం అడుగుతున్నాను. ఆ రోజేమో పాప మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని సలహా ఇచ్చారు. ఈ రోజేమో ఆ అమ్మాయి మీ కూతురని తెలిసాక మొహం చాటేశారు. ఇది తప్పు కాదా అని నేను అడుగుతున్నాను. అవుట్ హౌస్లో ఉండేది అమృత, తనే మీ కూతురని తెలిసాకైనా మా ఇంటికి రావాలి కదా. అలా రాలేదంటే అంటే మేమంత పనికిరాని వాళ్ళం అయిపోయామా? మీ షాప్కి వచ్చి మీ షాప్లోని కూల్ డ్రింక్ తాగి మీ మీద గౌరవంతో అమృతను పెళ్లి చేసుకుంటానంటే అమృత ఎవరో తెలియదని గొప్పగా నటించి నన్ను మోసం చేస్తారా? పైగా మా అమ్మ నాన్న మీ ఇంటికి వస్తే అమృత ఎవరో మాకు తెలియదని సంబంధం లేనట్టుగా మాట్లాడతారా? ఇదెక్కడ అన్యాయం అండి? ఫ్యామిలీ ఫ్రెండ్ అని మీకు ఇంత మర్యాద ఇచ్చి హెల్ప్ చేస్తే ఇదేనా మీరు చూపించే కృతజ్ఞత? చూడు బాబు, మీరు మాకెంతో సహాయం చేశారు, మీరంటే మాకెంతో గౌరవం ఉంది. కానీ దయచేసి అమృత విషయం ఇక్కడ మాట్లాడకండి. అవన్నీ నాకు తెలియదు. అమృతని మళ్ళీ మీరు మీ ఇంటికి తీసుకురావాలి, తనతో మీరు మాట్లాడాలి. బాబు, అది మా కూతురుగా పుట్టడమే మా దురదృష్టం. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంకా కష్టాలు అనుభవించడానికి మాకు ఓపిక లేదు. ఏదో గుట్టుగా నందిని పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇలా వచ్చి గొడవ చేయటం ఏం బాగోలేదు. ఇది గొడవ? ఇంతకన్నా పెద్ద గొడవ చేస్తాను. మా పెళ్ళికి వచ్చి మండపంలో కూర్చొని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అంతవరకు నేను మిమ్మల్ని వదలను. చూడు బాబు, దయచేసి వెళ్ళండి. మీరు అనుకున్నట్లుగా మేము కన్యాదానం చేయటం జరగదు. దాన్ని మేము ఎప్పుడో వదిలేసాం. మా ప్రాణాలు పోయినా సరే దాన్ని మా కూతురుగా మేము ఒప్పుకోం. ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరండి? అమృతని మీరు కూతురు కాదనుకుంటే సరిపోతుందా? ఏ అత్తయ్య, అమృతని మీరు కనలేదా? ఏం మరదల పిల్ల, అమృత మీ అక్క కాదా? చూడండి వికాస్ గారు, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. దయచేసి మీరు ఇక్కడ నుంచి. చా, అప్పుడే అత్తగారు పెట్టిన స్వీట్స్ బాగానే పనిచేస్తున్నాయే. ఏంటి సపోర్టా? బాబు, వెంకట్రావుతో కాదు, నాతో మాట్లాడు. ఏంటి అంకుల్ ఇంకా మాట్లాడేది? ముందు బయటికి పంపించండి. రేయ్, నీకు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. రేయ్, మర్యాదగా మాట్లాడు. ఈ ఇంటికి పెద్దల్లుండి, నాకే లేదు మర్యాద. నేను నీకిచ్చేదేంట్రా? నువ్వు అసలు మనిషివేనా? పెద్దవాళ్ళ ముందు ఇలాగన్నా ప్రవర్తించేది? నువ్వు అసలు మనిషివి కాదురా, పశువువి. అందుకే ఆ సిగ్గులేని దాన్ని పెళ్లి చేసుకుంటున్నావు. అదొక పెద్ద బజార్ది, దాన్ని చేసుకుంటున్న నువ్వు ఒక పనికిమాలినోడివి. ఏంట్రా కూసావు? ఏంట్రా రెచ్చిపోతున్నావు? అమృతను ఇంకొక మాట అంటే నీ ప్రాణం తీస్తాను. ఏం చేస్తావురా నువ్వు? చంపేస్తాను. రేయ్, చంపేస్తానంటావురా? బాబు, నిన్నే చంపేస్తాను. రేయ్, రేయ్, చంపేస్తారా? బాబు, వదలరా? బాబు, వికాస్, వదిలిపెట్టు వికాస్. వెంకట్రావు రేయ్. వదిలేండి. వెంకట్రావు
బాబు వికాస్ వదిలిపెట్టు వికాస్. నన్ను చంపుతారా? బాబు ఎంత ధైర్యం రా. బాబు వెంకట్రావు వికాస్ వదిలిపెట్టు బాబు వికాస్. బాబు వికాస్ భగవంతుడా, ఏమిటిదంతా? వికాస్ బాబు వదలండి వికాస్ బాబు. వికాస్ బాబు నా మాట గొడవలొద్దు బాబు. వికాస్ బాబు వికాస్ బాబు వెంకట్రావు ఆగండి బాబు. ఏయ్, అమృత గురించి ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. రేయ్ ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఏయ్, వికాస్ మీ కాళ్ళు పట్టుకుంటాను ఆగలండి బాబు. అమృత! ఓహో ఇదంతా నువ్వు దగ్గరుండి చేస్తున్నావు అనమాట. అవును అంకుల్, అమృత బయట ఉండి కథంతా నడిపిస్తుంది. రేయ్, అమృతకి ఏ సంబంధం లేదు. అసలు ఇక్కడికి వస్తున్న విషయమే తనకు తెలియదు. తనని నేను తీసుకొచ్చాను. అమృత ఆగు, నువ్వు లోపలికి రాకు. వాళ్ళు నిన్నేమైనా చేసేస్తారు. కృష్ణమూర్తి గారు, మీరందరూ అమృతం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అమృత మంచితనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. పాపం అమృత మిమ్మల్ని దేవుడు అనుకుని గుండెల్లో పెట్టుకుని పూజిస్తుందండి. అలాంటిది అమృతకి ఏం చేశారు? మీ ఇంటికి వచ్చి తనని ఆదరించండి అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కన్న కూతురు గురించి అలానైనా మాట్లాడేది. మీ ఫోటో చూసుకుంటూ అవుట్ హౌస్లో ఉండి మీ గురించే ఆలోచిస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి చదివి కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అలాంటి చదువులో సరస్వతిని పెళ్లి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. అలాంటి అమృతని మర్యాద లేకుండా వదిన అని తెలిసిన బజార్ మనిషిని మీ చిన్నల్లుడు అంటుంటే మీ ముగ్గురు మౌనంగా ఉన్నారే తప్ప అలా మాట్లాడడం తప్పు అని చెప్పలేకపోయారు. నేను ఈ అన్యాయం సహించలేను. ఇప్పుడే ఇక్కడ ఏదో ఒకటి తేల్చేస్తాను. వికాస్, అసలు ఏం జరుగుతుంది? ఏంటిదంతా? అమృత, నన్ను క్షమించు. నీకు జరుగుతున్న అన్యాయం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు న్యాయం జరిగే వరకు నా న్యాయ పోరాటం ఆగదు. రా. ఈ కాలనీలో న్యాయం చెప్పే వాళ్ళు ఎవరు లేరా? మీరు తల్లిదండ్రులు కాదా? మీకు పిల్లలు లేరా? ఈ కృష్ణమూర్తి గారు చేస్తున్న అన్యాయానికి న్యాయం చెప్పే వాళ్ళే లేరా? అందుకే మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇంటి ముందే నిలబడతాం. కృష్ణమూర్తి గారు, మీరు మా కాలనీలో చాలా కాలంగా ఉంటున్నారు. మీరు మాకు బాగా తెలుసు. ఎప్పుడూ లేనిది ఈ గొడవలేంటండి? అసలు ఇంతకీ ఏం జరిగింది? కాలనీలో న్యూసెన్స్ ఏంటండి? అసలు ఈ అమ్మాయి అబ్బాయి ఎవరండి? చెప్పండి, ఎవరు వీళ్ళు? ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. అదేంటి కృష్ణమూర్తి గారు, ఏ సంబంధం లేకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తారండి? నేను చెప్తాను. వికాస్, నువ్వు ఊరుకో అమృత. అందరూ వినండి. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటున్నాడే ఈ పెద్ద మనిషి. ఈయన గారి పెద్ద కూతురే ఈ అమ్మాయి. పేరు అమృత.